హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, అసలు థర్డ్ పార్టీ కంట్రోలింగ్ ఎనర్జీస్లో ఉన్నారు కాబట్టి అసలు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా, మీకు మెసేజ్ చేద్దామని అట్లీస్ట్ ట్రై చేస్తున్నారా లేదా అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ నైట్ టైం అయితే మీ సోషల్ మీడియా అకౌంట్స్లోంచి మీరు పెట్టే పిక్స్ అన్నీ చూడటం, ఏదో రకంగా మెసేజ్ చేద్దామని ట్రై చేయడం, కాల్ చేద్దామని ట్రై చేయడం, బట్ ఈగో ఇష్యూస్ వల్ల మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా ఆగిపోతున్నారు. ఇక్కడ కొంతమంది ఇన్ కేస్ మీ పర్సన్ మేల్ అయితే మీ పర్సన్కి ఇక్కడ ఆల్కహాల్ బాగా అలవాటైంది. ఈ డిప్రెషన్లోంచి బయటికి రావడానికి ఆల్కహాల్ తీసుకుంటున్నారు. అండ్ ఇన్ కేస్ మీ పర్సన్ ఇక్కడ ఫీమేల్ అయితే నో ఆల్కహాల్, జస్ట్ ఇక్కడ ఐసోలేషన్లో ఉంటున్నారు అంతే, అంతకంటే ఏం లేదు. వాళ్ళకి ఇలాంటి హ్యాబిట్స్ ఇంకా రాలేదు. సో అది మీరు చూసుకోండి, మీ పర్సన్ ఎవరు అనేది, మేల్ ఆర్ ఫీమేల్. ఇక్కడ మీ పర్సన్ అసలు మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ చేయట్లేదు, ఎందుకు బయటకు రాలేకపోతున్నారు, ఐసోలేషన్లోంచి ఆ డిప్రెషన్లోంచి ఎందుకు బయటకు రాలేకపోతున్నారు అని చూస్తే, ఇక్కడ ఒక విషయం ఏమంటే థర్డ్ పార్టీ, ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు కొంతమందికి. సో ఇలా రెండు రకాలుగా ఉన్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ కంట్రోలింగ్లో ఉన్నవాళ్ళు ఇలా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవ్వడం, మళ్ళీ జాబ్ ఆర్ బిజినెస్ ఏదైతే వాళ్ళ వర్క్ ఉంటుందో అది మానేసి ఇంట్లో పడుకొని ఉండడం, కొంతమంది విషయంలో ఆ ఎడిక్షన్ ఈ థర్డ్ పార్టీయే అలవాటు చేయటం, ఇలా రకరకాలుగా చేస్తున్నారు మీ పర్సన్తో. సో బట్ ఏదేమైనా మీ పర్సన్ ఇవన్నిటినీ ఓవర్కమ్ చేసి ఈ టాక్సిక్ పీపుల్ని అందరినీ కూడా వాళ్ళ లైఫ్లోంచి తీసేయాలని డిసైడ్ అవుతారు. సడన్గా వచ్చి మీకు కాలింగ్ బెల్ కొట్టి మీ డోర్ దగ్గర నుంచి ఉంటారు. మీరు కూడా షాక్ అవుతారు, ఏంటి ఇలా ఎలా వచ్చారు ఇలా అని. సో చాలా మంచి మంచి ఐడియాసే ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో, బట్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక్కొక్కసారి ఈగో అడ్డొస్తుంది, ఒక్కొక్కసారి థర్డ్ పార్టీ అడ్డొస్తుంది. బట్ ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని కొంతమంది మీ పర్సన్ సైడ్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టివ్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఏంటి అనంటే మీరు మెసేజ్ ఆర్ కాల్స్ చేయడం ఆపేశారు, మీ ఎనర్జీస్ మీరు వెనక్కి తీసేసుకున్నారు, మీ పర్సన్ వరకు వెళ్ళనివ్వట్లేదు. నో కాంటాక్ట్ అంటే నో కాంటాక్ట్గానే ఉంటున్నారు స్ట్రిక్ట్గా. సో అలాంటప్పుడు అక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే మీరు ఎప్పుడైనా డ్రీమ్లోకి వచ్చినా ఏమొచ్చినా అది ఎలాగా కన్సిడర్ చేస్తున్నారంటే మీరు ఇంకా వేరే వాళ్ళని చూసుకున్నారు, ఇంకా వేరే వాళ్ళు ఎవరితోటో మ్యారేజ్ సెటిల్ అయినట్టుంది, లేకపోతే వీళ్ళే ఎవరినైనా సెలెక్ట్ చేసుకున్నారేమో, ఇలా రకరకాలుగా అనుకొని మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తున్నారు, మళ్ళీ ఈగో అడ్డొస్తుంది, ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. కానీ ఈ సెపరేషన్ క్రియేట్ చేసిందే మీ పర్సన్, మీరు కాదు, కలెక్టివ్ కాదు. ఇక్కడ మీ పర్సన్ క్రియేట్ చేసిన సెపరేషన్కి మళ్ళీ మీ పర్సనే తనంతట తానే హర్ట్ అవుతూ తనంతట తానే ఇప్పుడు మళ్ళీ బాధపడుతున్నారు అన్నిటికీ. ఇప్పుడు ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్ వచ్చింది అని అంటే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్? మీ పర్సనే. సో మీ పర్సన్ తీసుకొచ్చిన ఈ టాక్సిసిటీని, థర్డ్ పార్టీని మీ పర్సనే పంపించేస్తారు.
అండ్ ఇక్కడ నుంచి ఈ మంత్ నుంచి ఒక 3 months అయ్యేలోపు మీరు ఒక మంచి మ్యారీడ్ లైఫ్ అయితే చూస్తారు, మ్యారేజ్ చేసుకునే వాళ్ళైతే. అండ్ దూరంగా ఉండేవాళ్ళు కూడా ఒక మంచి హ్యాపీ లైఫ్ అయితే చూస్తారు. మ్యారేజ్ కాని వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకొని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అయితే చూస్తారు ఇక్కడ. కానీ కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ ప్రెషర్తో థర్డ్ పార్టీతో మ్యారేజ్కి రెడీ అయ్యారు కొంతమంది పర్సన్. కానీ అది కూడా జరుగుతుంది కొంతమంది విషయంలో. బట్ ఏంటంటే మ్యారేజ్ అయినా కూడా ఆ రిలేషన్ వదిలేసి మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఎందుకు అని అంటే అది ఏంటో ఒక అట్రాక్షన్ లాంటిది వచ్చేసింది మీ వైపు, మీ పర్సన్కి. ఇంకా అట్రాక్షన్ మళ్ళీ మైండ్లోంచి పోవట్లేదు. ఎవరిని చూసినా మీలాగానే కనిపిస్తున్నారు, మీలాగా ఎవరైనా డ్రెస్అప్ అయినా, మీలాంటి హెయిర్ స్టైల్ వేసుకుని ఉన్నా మీలాగానే కనిపిస్తున్నారు. మార్నింగ్ లేవగానే ముందు ఇల్లంతా ఒకసారి వెతుక్కుంటున్నారు, మీరు ఏమైనా వచ్చారేమో మీ పర్సన్ని కలవడానికి అని కొంతమంది. ఇంకొంతమంది ఎప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేసి మీ పిక్స్నే చూస్తూ ఉంటారు. అదొక హీలింగ్ లాగా అనిపిస్తుంది వాళ్ళకి. బట్ ఎప్పుడైతే మీరిద్దరూ కలుస్తారో అప్పుడే మీరు కంప్లీట్గా హీల్ అవుతారు ఇద్దరు కూడా. సో ఇది మీ పర్సన్కి కూడా తెలిసింది. తను హీల్ అవ్వాలి అని అంటే అది మీ దగ్గరికే రావాలి. సో అలా అనుకునే ఎప్పుడో ఒకప్పుడు విదిన్ 72 hours చాలామందికి రావచ్చు మీ పర్సన్ మీ దగ్గరికి. సడన్గా మీ ఇంటికి రావడం అనేది జరుగుతుంది. వితౌట్ కాల్ ఆర్ మెసేజ్ కూడా వస్తారు. కొంతమంది మెసేజ్ ఆర్ కాల్స్ ముందు చేస్తారు, అపాలజీ చెప్తారు, ఒక లాంగ్ కాన్వర్సేషన్ అయిన తర్వాత మీ దగ్గరికి వస్తారు. కొంతమంది లైఫ్లో సెకండ్ పర్సన్ ఎంటర్ అయ్యారు ఆల్రెడీ. ఆ సెకండ్ పర్సన్ని కొంతమంది యాక్సెప్ట్ కూడా చేశారు కలెక్టివ్లో. బట్ ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా రొమాంటిక్ పర్సన్, చాలా వెల్దీ పర్సన్, వెల్ సెటిల్డ్ పర్సన్. కొంతమంది మ్యారీడ్ కూడా ఉన్నారు దాంట్లో. ఆ పర్సన్ సెకండ్ పర్సన్లో కొంతమంది అన్మ్యారీడ్ ఉన్నారు. వాళ్ళు మ్యారీడ్ అయినా కూడా మీ వైపే అట్రాక్ట్ అవుతున్నారు. అసలు మీకోసం ఆలోచిస్తుంటే అసలు నిద్ర కూడా పట్టట్లేదన్నమాట మీ సెకండ్ పర్సన్కి. ఎటో వెళ్ళిపోతుంది మైండ్. ఇంకా మీ దగ్గరికి సడన్గా వచ్చేయాలి, మీరు ఎక్కడుంటారో కనుక్కొని మీ దగ్గరికి వచ్చేయాలి అన్నంత యాంగ్జైటీతో ఉన్నారు ఆ సెకండ్ పర్సన్. చాలా బాగా చూసుకోవాలి మిమ్మల్ని. ఒక వైఫ్ మెటీరియల్ మీరు మీ సెకండ్ పర్సన్కి. ఒక వైఫ్ మెటీరియల్, ఫ్యూచర్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు ఈ సెకండ్ పర్సన్. ఇటు మీ ఫస్ట్ పర్సన్ కూడా అలాగే అనుకుంటున్నారు, మిమ్మల్ని ఒక వైఫ్ మెటీరియల్గానే చూస్తున్నారు, ఒక మ్యారేజ్ మెటీరియల్గా చూస్తున్నారు. మీ పాస్ట్ పర్సన్ కూడా అట్లానే చూస్తున్నారు, అండ్ సెకండ్ పర్సన్ కూడా అలాగే చూస్తున్నారు. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఇట్లా ఇద్దరు ఒకేసారి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు, మీ ముందు 2 దారులు ఉన్నాయి. ఏ దారి సెలెక్ట్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. యూనివర్స్ కూడా మీకే వదిలేస్తుంది. కానీ ఈ పాస్ట్ పర్సన్ కోసం ఎన్నో రోజులు మీరు ఏడ్చారు, దేవుళ్ళందరినీ మొక్కారు, పూజలు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు, యూనివర్స్ని అడిగారు, రెమెడీస్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ డివైన్ యూనివర్స్ పంపించింది. బట్ ఇప్పుడు పంపించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది, ఏం చేస్తారు అనేది అది మీ ఇష్టం, మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. యూనివర్స్ అండ్ డివైన్ పవర్ మీ పర్సన్కి పదే పదే చెప్పడం జరుగుతుంది, వెళ్ళి కలెక్టివ్ని కలవమని. బట్ అయినా కూడా ఈగోతో ఇన్ని రోజులు రాలేకపోయారు. కానీ ఇప్పుడు సడన్గా మిమ్మల్ని కలవడం అనేది జరుగుతుంది. మిమ్మల్ని చూడడానికి రావాలి అని మీ పర్సన్కి కూడా, పాస్ట్ పర్సన్కి కూడా అనిపిస్తుంది. ఇక్కడ సెకండ్ పర్సన్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు, మిమ్మల్ని డైరెక్ట్గా చూడాలి అని. ఇక్కడ ఆల్రెడీ సెకండ్ పర్సన్
జస్ట్ మిమ్మల్ని ఒక 2-3 డేస్ కలిసిన తర్వాత కూడా మిమ్మల్ని అప్పుడే ఒక వైఫ్ మెటీరియల్ లాగా చూడటం స్టార్ట్ చేశారు కలెక్టివ్ని. బట్ మీ పాస్ట్ పర్సన్ మీ కనెక్షన్ని పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని గుర్తించారు. సో అది ఎప్పుడైతే తెలిసిందో డ్రీమ్స్లో మీరు కనపడినప్పుడు అవన్నీ ఏదైనా సాంగ్స్, కొన్ని రొమాంటిక్ సాంగ్స్ ఏదైనా విన్నప్పుడు ఆ సాంగ్స్ వింటుంటే మీరే మాట్లాడుతున్నట్టు, ఒక్కొక్కసారి మీ ఇద్దరి మధ్యన జరిగిన కన్వర్సేషన్ అన్నట్టు అనిపించడం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మీ పాస్ట్ పర్సన్కి. సో అప్పుడు కూడా మీ పర్సన్కి అనిపిస్తుంది ఇదేదో పాస్ట్ లైఫ్ కనెక్షన్, లేకపోతే నేను ఎప్పుడు ఇంతలా ఇన్వాల్వ్ అవ్వలేదు ఎవరి విషయంలో, ఎవరు నన్ను ఇంత హ్యాపీగా ఉంచలేదు, నేను ఎంత డిప్రెషన్లో ఉన్నా మీ పిక్స్, కలెక్టివ్ పిక్స్ చూసేసరికి హీల్ అయిపోతూ ఉంటాను, ఒక ఫ్రెష్ ఎనర్జీ ఏదో రిలీజ్ అవుతుంటుంది నాకు అని తను పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కూడా గమనించారు. సో అందుకే ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని మీతోటే మ్యారీడ్ లైఫ్ ఊహించుకుంటున్నారు ప్రజెంట్ అయితే. సో సూన్ మీ ఇద్దరు పాస్ట్ పర్సన్ అండ్ మీరు కలుస్తారు, అండ్ మీ లైఫ్లోకి రాబోతున్న సెకండ్ పర్సన్ అండ్ మీరు కూడా కలుస్తారు. సో డెసిషన్ మీదే అన్నమాట. సో ఈ రీడింగ్ ఎవరికైనా వర్తిస్తుందండి. వైఫ్, హస్బెండ్, ఎక్స్, క్రష్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎవరికోసమైనా మీరు ఈ వీడియో చూడొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. మీరు ఈ వీడియో చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో మీకు రెజనేట్ అవుతుంది. సో వీడియో ఇంతటితో ఆపేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే ఇక్కడ ఏరిస్, లియో, సాజిటేరియస్ ఉంది. అంటే మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి, తులారాశి, కుంభరాశి, కన్యారాశి అండ్ వాటర్ ఎనర్జీ కూడా ఉంది ఇక్కడ. అంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా కనిపిస్తుంది. అండ్ లక్కీ నెంబర్ 2. సో ఇవి రాసులు. సో ఇక్కడ మీరు చాలామంది అడుగుతూ ఉంటారు రాసులు కూడా చెప్పండి లాస్ట్లో అని. సో చెప్పాను. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.